చేశారు. సో అది ఒక 1 డే పట్టింది అది యాక్సెప్ట్ చేయడానికి మెంటల్లీ. సో అంటే అంటే కొంచెం వల్నరబుల్గా ఉంటారు కదా విమెన్. సో మీరు ఈ ట్రావెల్లో లైక్ షూటింగ్ చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ యూ బీయింగ్ అ మ్యాన్ ఇన్ అ ఉమెన్ షూస్? డిడ్ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఆర్ ఎనీథింగ్? చేంజ్ అంటే నాకు మీ క్వశ్చన్ అర్థమైంది అంటే మేము పడే బాధ నీకు అర్థమైందా అన్నారు అంతేనా? అదేనా ఆల్మోస్ట్ మీ క్వశ్చన్? నాకేంటో అండి నాకు 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 మా అక్క ఉంది, మా మదర్ ఉంది. నేను ఒక బట్టల షాప్లోకి వెళ్తే టపా 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 4 టీషర్ట్లు 2 జీన్స్లు 2 అవి వేసుకొని వితిన్ 15 minutes బయటకు వచ్చేస్తా. అవి ట్రైల్ కూడా వస్తే వచ్చినాయి రఫ్గా వేసేసుకుంటా. మా అక్క కానీ మా మమ్మీ కానీ ఒక్కొక్క షాప్లో 10 డ్రెస్సులు మార్చుకొని 10 షాపులు తిరిగి మళ్ళీ ఫస్ట్ షాప్కి వెళ్ళి వాళ్ళు వేసుకున్న 3వ డ్రెస్ కొనుక్కుంటారు. సో వాళ్ళకి ఎప్పుడు నేను కష్టపడ్డప్పుడు ఎప్పుడు చూడలేదు. మీకుండే ఓపిక హ్యాట్స్ ఆఫ్ అసలు. సో ఈ 10 షాపులకి వెనక మేము తిరుగుతాం చూసిర్రా, అది కష్టం. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారు. సింకింగ్ విత్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎక్సలెంట్. అంటే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చెప్పినట్టు ఉంది. రైట్? అవునండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ గారు, రాజు ఏషియానెట్. సో మీ సినిమాలకు ప్రమోషన్ పరంగా బిగ్గెస్ట్ అసెట్ అంటే మీ కాంట్రవర్సీస్. మీరు లాస్ట్ టైము ఈవెంట్లో ప్రకటించారు, నేను కాంట్రవర్సీలు పోను, సైలెంట్గా నా పని నేను చేసుకుంటా అన్నారు. ఎందుకు అలా? సైలెంట్గా అంటే ఇంట్లో కూర్చొని అప్లోడ్ చేయనా యూట్యూబ్లో? నేను అడిగేది ఏంటంటే ఎందుకు ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఏ డిసిషన్ తీసుకోలేదు నేను. కాంట్రవర్సీ అన్న పదం నా నోటి నుండి ఎప్పుడు రాదు, మీ నోటి నుండి వస్తుంది. సో అంటే ఆ పదం కరెక్ట్గా స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. అంటే సేమ్ ఇంకా అంటే గతంలో వెళ్ళినట్టే వెళ్తారా మీ సినిమాలకు సంబంధించి? ఎట్లా ప్రమోషన్ కార్లోనా? గతంలో కార్లో వెళ్తుండే, ఇప్పుడు కార్లో వెళ్తారు. ఎట్లా నాకు అర్థం కాలేదు. ఎట్లా వెళ్తారు? మీకు అర్థమైంది కదా నా క్వశ్చన్? అర్థం కాలేదు. రామనారాయణ గారు, సార్ మీరు బట్టల రామస్వామి బయోపిక్ అని ఒక మంచి సినిమా తీశారు.